ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ప్రతిరోజు ఉదయం ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానంతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు కదండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? ఈరోజు నీ జీవితాన్ని పతనం చేయాలని, నీ కుటుంబాన్ని పతనం చేయాలని, నీ పిల్లలను పతనం చేయాలని, నీ పరిచర్యను పతనము చేయాలని విరోధి ఎంత ప్రయత్నము చేసినా నా యేసయ్య నీ పక్షాన ఉండగా, నా యేసయ్య మనందరి పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవ్వరు ఏమి చేయలేరండి, ఏ విరోధి ఏమి చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆనాడు లాబాను చేస్తున్న యావత్తును దేవుడు చూశాడు. ఈరోజు నీ విరోధి నీకు చేస్తున్న యావత్తును కూడా ప్రభువు చూస్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప వాగ్దానముతో దీవించాడండి. నా దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవ్వరుండరండి. ఎంతమంది కుట్రలు పన్నినా, ఎంతమంది మన జీవితాలను పతనం చేయాలని చూసినా ఈరోజు మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరండి. ఏ విరోధి మనల్ని ఎవరు చేయలేరు. ఎందుకంటే మనం పక్షాన ఉన్న దేవుడు కనులుండి చూడలేని దేవుడు కాదు. మన పక్షాన ఉన్న దేవుడు చెవులుండి వినలేని దేవుడు కాదు. మన పక్షాన ఉన్న దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు. మన పక్షాన ఉన్న దేవుడు సజీవుడు. నువ్వు అనుకుంటున్నావు నీ పడక గదిలో నువ్వు కార్చే కన్నీళ్ళు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? నువ్వు పడే వేదన ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? నీకు వస్తున్న నిందలు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? నీ పైన జరుగుతున్న కుట్ర ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? ప్రియ తమ్ముడు, ఈరోజు నీ మీద అనవసరమైనటువంటి విషయానికి కోర్టులో కేసు బుక్ అయిందేమో, కోర్టు సమస్యలతో బాధపడుతున్నావేమో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావేమో, అనారోగ్యంతో బాధపడుతున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవడు? ఆ విరోధి నీకున్న అనారోగ్యం కావచ్చు, ఆ విరోధి నీకున్నటువంటి రోగం కావచ్చు, ఆ విరోధి నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. ఎటువంటి సమస్యలతో ఎటువంటి సమస్యల్లో నుంచైనా ఈరోజు దేవుడు నీ పక్షాన యుద్ధము చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఈ ప్రత్యేకంగా ప్రతి ఆదివారం ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఆదివారం రోజున, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మమ్ములను దర్శించాడు. ఈరోజు నిన్ను కూడా దర్శిస్తున్నాడు. ఈ ఆదివారం రోజున ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానముతో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు విరోధి ఎవరైనా కానీ ఆ విరోధుల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు. ఆ విరోధుల గురించి మనసులో పెట్టుకొని నీలో నువ్వు దిగులు చెందకు. ఎందుకో తెలుసా? ఆ విరోధుల గురించి నువ్వు ఆలోచించే ముందు నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడని నువ్వు మరచిపోకు. నీ దేవుడు నీకు విజయం ఇచ్చే దేవుడని మరచిపోకు. నీ తల దించబడిందేమో, కానీ నీ పక్షాన నిలుచున్న దేవుడు నీ తలను ఎత్తబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దిగులు పడకు, జడియకు, భయపడకు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకో. ప్రభువా, నా పక్షాన నువ్వు ఉన్నావు ప్రభువా. ఈ అప్పులెంత? ప్రభువా, నా పక్షాన నువ్వు ఉన్నావు ప్రభువా. ఈ నిందలెంత? నా పక్షాన మీరున్నారు ప్రభువా. ఈ కోర్టు కేసులు ఎంత? నా పక్షాన మీరున్నారు ప్రభువా. ఈ రోగం ఎంత? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పాదాలు పట్టుకునయా మీరు నా పక్షాన ఉన్నందుకు వందనాలని చెప్పి ఈ వాగ్దానం విన్న వెంటనే మోకరించి కనుక ప్రార్థన చేయగలిగితే దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయగలుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మోకరించి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. తండ్రి,
స్తోత్రం ప్రభువా. గొప్ప దేవుడవు నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీరు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవరు అని చెప్పి చక్కని వాగ్దానంతో ఈరోజు మాతో మాట్లాడారయ్యా. అవునయ్యా, మీరు మా పక్షాన ఉండగా మాకు విరోధి ఎవరు ప్రభువా? ఆ విరోధి రోగము కావచ్చు, ఆ విరోధి అనారోగ్యం కావచ్చు, అప్పులు కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీళ్లు కావచ్చు, నిరుద్యోగము కావచ్చు, ఎటువంటి సమస్యలైనా ప్రభువా ఆ విరోధి మా ముందున్నా కానీ తండ్రి మీరు మా పక్షాన ఉంటే మాకు విజయమే అని తండ్రి ఎంత చక్కగా ఈరోజు ఆదివారం రోజున ఉదయకాల సమయంలో చక్కని వర్తమానంతో వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి, మీరు లేకపోతే మేము బ్రతకలేం ప్రభువా. ఇంత చక్కని మాటతో మమ్మల్ని ఈరోజు ధైర్యపరిచినందుకు వందనాలు ప్రభువా. గొప్ప దేవుడానికి వందనాలు. ఈరోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్నటువంటి వారిని దీవించండి తండ్రి. మరి బర్త్డే జరుపుకుంటున్నటువంటి వారిని దీవించండి ప్రభువా. ఇటువంటి బర్త్డేస్ ఎన్నో మరెన్నో జరుపుకొనుదురుగాక, ఇటువంటి మ్యారేజ్ డేస్ ఎన్నో మరెన్నో జరుపుకొనుదురుగాక. కృప కలుగునుగాక. ఈ వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. కృప కలుగునుగాక. బ్లెస్ చేస్తురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు పెళ్లి రోజులు, మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్నటువంటి, మరి బర్త్డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి పెళ్లి రోజు, పుట్టినరోజు శుభాకాంక్షలు మా పరిచర్య తరపున తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ సండే.